వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పీతల కర్రీ ఎలా ఉండని ఏంటన్నది ఇదైతే ఇంకా ఉడకలేదు, ఇంకా ఉడుకుతుంది. అయితే ఒక టమాటా తీసుకోండి, ఒక 3 వంకాయలు తీసుకోండి. వంకాయలు అన్నది గ్రేవీ కోసం, ఎందుకంటే పీతల్లో గ్రేవీ అన్నది ఉండదు కాబట్టి ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ ఫ్రై చేసుకోండి. తర్వాత వంకాయలు ఫ్రై చేయండి. తర్వాత ఈ పీతలన్నా వేసుకుని నీట్గా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఎగిరిన తర్వాత అప్పుడు మనం చింతపండు అన్న తీసుకుని వేసుకోవాలి. చింతపండు ఎందుకు, టమాటా వేసావు కదా అని అనొచ్చు. చింతపండు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కొంచెం నీచు వాసన వస్తుంది కదా, అందుకని మనం చింతపండు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా. ఇంకా ఈ కర్రీ అయితే ఇంకా మొత్తం